తేజ సజ్జా గారు రీసెంట్గా యాక్ట్ చేసిన హనుమాన్ మూవీ ఈ మంత్ 12th అయితే రిలీజ్ అయింది. ఈ మూవీని ప్రశాంత్ వర్మ అయితే డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ మూవీ చూశాక ఎటువంటి మాటలు కానీ మాట్లాడుకోవటాలు కానీ ఉండవు. థియేటర్లో రచ్చ అయితే సృష్టిస్తుంది. మూవీ ప్రొడక్షన్ వారు మూవీ రిలీజ్ కాకముందు కొన్ని ఇబ్బందులు అయితే పడ్డారు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ కొట్టి వాటినన్నిటిని మర్చిపోయి సక్సెస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు విఎఫ్ఎక్స్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే మంచి కంటెంట్ అలాగే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విఎఫ్ఎక్స్ అతి తక్కువ బడ్జెట్లో అయితే పూర్తి చేశారు. మూవీ చూశాక డౌట్ వచ్చి ఈ మూవీ యొక్క బడ్జెట్ ఎంతని గూగుల్లో సెర్చ్ చేస్తే 25 crores అని అయితే చూపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ మూవీ ప్రెజెన్స్ మాత్రం అద్దరగొట్టారు. మరి ఇప్పుడు హనుమాన్ మూవీ 100 కోట్ల గ్రాస్ క్లబ్లో అయితే చేరుకుంది. ఇప్పటికి కూడా అన్ని ఊర్లో హౌస్ఫుల్స్ అయితే నడుస్తున్నాయి. పండగ వాతావరణం ఉండడం వల్ల మరింత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే నిన్న బాలకృష్ణ గారి కోసం హనుమాన్ మూవీ టీం వారు స్పెషల్గా స్క్రీనింగ్ అయితే వేయించారు. బాలకృష్ణ గారు మూవీ చూసిన తర్వాత సూపర్ బాగుందని అయితే తెలియజేశారు. అలాగే డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారిని అయితే అప్రిషియేట్ చేశారు. అలాగే రాబోయే పార్ట్ 2 మూవీ కోసం కూడా ఎదురు చూస్తున్నామంటూ తెలియజేశారు. ఎనియో ప్రశాంత్ వర్మ గారు అలాగే బాలకృష్ణ గారు కూడా మూవీని అయితే టేకప్ చేస్తున్నారు. కానీ ఈ మూవీకు చాలా టైం ఉంది. మరి ప్రశాంత్ వర్మ బాలకృష్ణ గారి మూవీని ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. జాంబిరెడ్డి హనుమాన్ మూవీ చూసిన తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్పై మరింత కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. మరి ప్రశాంత్ వర్మ అలాగే బాలయ్య గారి కాంబోలో ఏ విధంగా ఉంటుందో మనం వెయిట్ చేసి చూడాలి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.